హలో సర్. నేను ఇక్కడ ఉన్నాను తుఫి అనువర్తనం నుండి. ఇక్కడ మేము టఫీ అనువర్తనంలో విచారణ గురించి తెలుసుకుంటాము. కాబట్టి, మొదటి ప్రశ్న, విచారణ అంటే ఏమిటి? కుడి. ప్రాథమికంగా, ఎంక్వైరీ అంటే కొత్త విద్యార్థి చేరడానికి విచారణకు వచ్చినప్పుడు. ఆ సమయంలో మీరు మీ సూచన కోసం ఆ విద్యార్థి డేటాను అనువర్తనంలో నిల్వ చేయవచ్చు. మొదట ఒక నమూనా విచారణను సృష్టిద్దాం. విచారణపై క్లిక్ చేసి, క్రొత్త జాబితా నుండి మొదటి ఎంపికను ఎంచుకోండి. ఇక్కడ మేము క్రొత్త విద్యార్థుల డేటాను ఉంచుతాము. పేరు, విద్యార్థి లేదా తల్లిదండ్రుల మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా, జీవన చిరునామా, విచారణ యొక్క ప్రధాన విషయం. మరియు అనువర్తనం విచారణ తేదీని మరియు తదుపరి విచారణ తేదీని స్వయంచాలకంగా సెట్ చేస్తుంది. మీరు వాటిపై క్లిక్ చేయడం ద్వారా ఆ తేదీలను మార్చవచ్చు. డేటా పూర్తయిన తర్వాత స్క్రీన్ పైన లభించే సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. సరే, మీ విద్యార్థి విచారణ విజయవంతంగా సేవ్ చేయబడింది. ఇప్పుడు విచారణలో ఇతర ఎంపికలు ఏమిటో తనిఖీ చేద్దాం. విచారణపై క్లిక్ చేయండి మరియు అనువర్తనం మీకు కొన్ని ఎంపికలను చూపుతుంది. క్రియాశీల విచారణ, దగ్గరి విచారణ మరియు నేటి తదుపరి విచారణ వంటివి. క్రియాశీల విచారణను తనిఖీ చేద్దాం. ఇక్కడ అనువర్తనం మీ అన్ని క్రియాశీల విచారణ జాబితాను చూపుతుంది. విచారణపై క్లిక్ చేయండి మరియు అనువర్తనం ఆ విచారణ వివరాలను చూపుతుంది. మీరు స్క్రీన్ పైన ఎడిట్ మరియు డిలీట్ ఎంపికను కనుగొనవచ్చు. అప్పుడు మీరు ఆ ఎంపిక క్రింద విద్యార్థి పేరు చూస్తారు. విద్యార్థి పేరు క్రింద, మీరు విచారణ తేదీ మరియు తదుపరి తేదీని చూడవచ్చు. ఆ తేదీలను క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ తేదీలను మార్చవచ్చు. విద్యార్థి పేరుతో పాటు, మీరు విచారణ స్థితిని చూడవచ్చు. చురుకుగా లేదా దగ్గరగా. మీరు ఆ బటన్పై క్లిక్ చేయడం ద్వారా విచారణను మూసివేయవచ్చు. మరియు ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ విచారణను సక్రియం చేయవచ్చు. మీరు ఈ విచారణ నుండి మీ విద్యార్థికి కాల్ చేయవచ్చు, సందేశం, వాట్సాప్ చేయవచ్చు లేదా మెయిల్ చేయవచ్చు. ఇక్కడ అనువర్తనం విచారణ వివరాలను చూపుతుంది. మరియు, మీరు ఈ విద్యార్థి విచారణ కోసం గమనికలను జోడించవచ్చు. నేను ఇక్కడ ఏమి చేస్తున్నానో చూడండి. జోడించు గమనికపై క్లిక్ చేయండి మరియు అనువర్తనం మీ గమనికను అడుగుతుంది. మీ గమనికను జోడించి, సేవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మీరు మీ గత విచారణ గమనికలను సవరించవచ్చు. కాబట్టి ఇది విచారణ గురించి. ఇతర రెండు విధులు క్రియాశీల విచారణ వలె ఉంటాయి. నేటి విచారణలో, అనువర్తనం నేటి తదుపరి విచారణలను మాత్రమే చూపుతుంది. సరే, కాబట్టి మేము ఇక్కడ విచారణ ట్యుటోరియల్ పూర్తి చేసాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. గుడ్ డే, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. మీరు ఈ వీడియోను చూసినప్పుడల్లా